నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో రైల్వే ఉన్నతాధికారి అక్కిరెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదు చేయాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సబ్ కాంట్రాక్టర్ పాలేటి అనిల్ రెడ్డికి ప్రధాన కాంట్రాక్టర్ నుంచి రావాల్సిన 50 లక్షలు రాకుండా అక్కిరెడ్డి కొన్నాళ్లుగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. మూడు ఎకరాల భూమిని తమ బంధువుల పేరుతో రిజిస్టర్ చేయించాలంటూ బెదిరించాడు. ఇటీవల సుపారీ గ్యాంగ్ తో అనిల్ రెడ్డిపై దాడి కూడా చేయించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయ అధికారులు స్పందించారు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీఎంఓకు లేఖ పంపారు. మరోవైపు రైల్వే ఉన్నతాధికారి అక్కిరెడ్డి వైసీపీకి వీరాభిమానిగా తెలుస్తోంది. ధర్మవరం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం శంకుస్థాపన సమయంలో వేదికపై వైసీపీ భజన చేయడం అప్పట్లో తీవ్ర ఆరోపణలకు తావిచ్చింది. 120 కోట్ల రైల్వే పనుల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో అక్కిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. అరెస్టై రిమాండ్కు కూడా వెళ్లాడు. అక్కిరెడ్డి సికింద్రాబాద్ లో పనిచేస్తున్న టైంలో గుంతకల్లో జరిగిన అవినీతి పనులు 120 కోట్ల అవినీతి పనుల్లో అతను అరెస్ట్ అయి ఉన్నాడు. 2 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. ఇతను అక్కిరెడ్డి వచ్చేసి వైసీపీకి అనుకూల వర్గాలకు అనుకూలకి కాంట్రాక్టర్లకి కాంట్రాక్టులు ఇప్పిస్తూ వైసీపీ భజన చేశాడు. ఇతను ఈ నెల 1వ తేదీ వచ్చేసి అక్కిరెడ్డి తమ్ముడు లక్ష్మీనారాయణ రెడ్డి, తండ్రి ప్రకాష్ రెడ్డి కిరాయి గుండాలతో నన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు ఇన్ఫో సెంటర్లో. నేను వాళ్ళ నుంచి తప్పించుకుని 112 కాల్ చేశాను. పోలీసులు వచ్చి నన్ను రక్షించారు. నా క్లయింట్ అయినటువంటి పాలేటి అనిల్ రెడ్డి 2018 నుంచి 22 దాకా రైల్వేలో విజయవాడ డివిజన్లో నెల్లూరు, గూడూరు, తెనాల్లో కాంట్రాక్ట్ పనులు చేశాడు. తోకల రామకృష్ణ అనే అతని దగ్గర అతనికి వర్క్ ఇప్పిస్తానని చెప్పి అసలు తీసుకుపోయింది వచ్చేసి అక్కంపేటకు చెందిన ఇంజనీరు అక్కిరెడ్డి అని అతను తీసుకుని వెళ్ళి వర్క్స్ అన్నీ చేయించి నీ పొలం నాకు అమ్ముతావా లేదా అని చెప్పి కూర్చున్నాడు. ఇతను నేను అమ్మను అనేటప్పటికీ టోటల్గా బిల్స్ అన్నీ ఆపేసేసాడు. టోటల్గా బిల్స్ ఆపేయడమే కాకుండా అతన్ని రకరకాలుగా హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు, కక్ష కట్టినట్టు.